హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని అంటే పచ్చిమిరపకాయలతో పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. పూర్వం అమ్మమ్మలు ఇలాగే చేసేవాళ్ళు. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి దానిలో 10-15 పచ్చిమిర్చి కట్ చేసి వేసి వేయించుకుందాం. ఇవి బాగా నూనెలో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కుంది తీసుకుని దానిలో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర కూడా వేసి మెత్తగా నూరుకుందాం. బాగా నలిగిన తర్వాత దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసి దీన్ని కూడా పచ్చడి బాగా కలిపేలా నూరుదాం. ఇలా కుందులో పచ్చాగా నూరితే బాగుంటుంది, మరీ పేస్ట్లా ఉండకూడదు. పచ్చిమిర్చి, చింతపండు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ బాగా నలిగిన తర్వాత ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయించగా మిగిలిన నూనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయలతో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.